బాధ చేసే విషయం ఏంటంటే ఏ రోజైనా కూడా అతను స్పోర్ట్స్ పాలసీ ఒకటి ఉండాలని ఆలోచించేలా. ఓకే, 2017లో ఏదైతే మేము స్పోర్ట్స్ పాలసీ పెట్టామో ఆ పాలసీతో 5 ఏళ్ళు రన్ చేశారు. మేము వచ్చిన ఏదైతే బాధ్యతలు తీసుకున్నా కరెక్ట్గా నెలకే స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడం జరిగింది. ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ది బెస్ట్ హర్యానా బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పారు. ఇప్పుడు ఢిల్లీకి నేను 6 సార్లు వెళ్ళి రావడం జరిగింది. ఖేలో ఇండియా ప్రాజెక్ట్స్ కోసం తిరుగుతుంది. అతను ఢిల్లీ మొహమన్నా చూశాడో లేదో నాకు తెలియదు. అతను జైలు మొహము మటన్ల గురించి మాట్లాడతారు తప్ప స్పోర్ట్స్ గురించి నాకు తెలిసి ఎప్పుడు మాట్లాడింది ఏమిలా. అయితే బాధ చేసే విషయం అతనికి నాకు పోలికిందంటే కిడ్ అండి అతను. మొన్న ఎక్కడో చూసా, మళ్ళీ ఏదో పెట్టినాడు సారాయి ఇస్తే ఓట్లు పడతాయి, సారాయి వ్యాపారం చేయండి అని చెప్పి నిన్న ఎక్కడో విన్నా ఎక్స్సీఎం మీటింగ్లో. ఇంకా అతను సారాయి ఆలోచనతో ఉండేవాడికి స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఎట్టుంటుంది? ఇంకా అతని గురించి మాట్లాడడం కూడా నాకైతే ఇష్టం లేకపోయినా గతంలో అతను పని చేశాడు కాబట్టి ఇంక తప్పదు. ఏం చేశాడంటే ఏమి చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఏమి చేయలేదు.